సింగరేణికి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ 51,000 కోట్ల బకాయిలు పెట్టిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ సింగరేణికి దగా చేసిందన్న ఆయన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తుందని మండిపడ్డారు. కార్మికుల భవిష్యత్తును, సింగరేణి భవితను అంధకారంలోకి నెట్టేస్తున్నాయని విమర్శించారు. సింగరేణిపై ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అన్ని అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయని స్పష్టం చేశారు. కేంద్రానికి 49% వాటా ఉన్నప్పటికీ సింగరేణిలో పనిచేసే చిన్న ఉద్యోగిపై కూడా చర్యలు తీసుకునే అధికారం తనకు లేదని చెప్పారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు సింగరేణిని కేసీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా చేశారని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి పరిపాలనలో మార్పులు రావాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు 51,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడుంది. 51,000 అది కాకుండా ఇంకెక్కున్నది. 51,000 కోలు సంబంధించినటువంటి డబ్బులు పేమెంట్ చేయాలి. సింగరేణి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి డబ్బులు పేమెంట్ చేయాలి. అది కాకుండా డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కావచ్చు, ఇతర కంపెనీలకు ఇవ్వాల్సిన డబ్బు కావచ్చు, అది వేరే ఉంది. ఒక 2 సెక్టార్లున్నాయి. కోల్ కొనుగోలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ కొనుగోలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వమే ఒక 51,000 కోట్ల రూపాయలు సింగరేణికి ఇవ్వాలి. ఈ 2 పార్టీల పాపం కారణంగా, ఈ 2 పార్టీల యొక్క మోసం కారణంగా సింగరేణి దగా చేయబడ్డది. సింగరేణికి అన్యాయం జరుగుతూ ఉంది. సింగరేణి కార్మికుల అన్యాయం జరుగుతుంది. వాళ్ళ భవిష్యత్ అంధకారంలో 2 పార్టీలు నెట్టేశారు. ఎవరు కార్మికుల రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడినటువంటి 50,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఇవ్వకపోతే సింగరేణి కార్మికులు ఎవరికి చెప్పుకోవాలి? కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి అధికారాలు లేవు. నేను కేంద్ర మంత్రిగా ఉన్నాను. 49% ఏ రకంగా తయారు చేశారంటే గత 40 సంవత్సరాలుగా సింగరేణిలో ఒక చిన్న స్థాయి ఉద్యోగస్తుని కూడా నేను చర్యలు తీసుకోవడము లేకపోతే ట్రాన్స్ఫర్ చేసే అధికారం నాకు లేదు. ₹1 కేటాయింపులో నా జోక్యం లేదు. అంటే ఇప్పుడు చేసిన 40 సంవత్సరాలుగా జరిగినటువంటి కచేరీ కారణంగా టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇది పూర్తిగా అధ్వాన్నంగా తయారు చేసి ఒక ప్రైవేట్ లిమిటెడ్ సింగరేణి కేసీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా వాళ్ళు మార్చుకున్నారు. అన్ని వర్గాలకు మేలు జరిగేలా కేంద్ర బడ్జెట్ ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బడ్జెట్ ను రాష్ట్రాల వారీగా చూడొద్దని చెప్పారు. నిధుల కేటాయింపులో తెలంగాణకు కేంద్రం ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ బడ్జెట్ లో జీ రామ్జీ పథకానికి 96,000 కోట్ల నిధులు పెంచినట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి తాము అన్ని రకాలుగా సహకరిస్తున్నామని స్పష్టం చేశారు. జీ రామ్జీ పథకంపై కాంగ్రెస్ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. యూరియా విషయంలోనూ రాద్ధాంతం చేస్తుందని ఆయన ఆరోపించారు. జీ రామ్జీ గ్రామీణ ఉపాధి అవకాశాలు ఇచ్చేటువంటి జీ రామ్జీ పథకం ఏదైతున్నదో రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పథకం, దానికి ఈ సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వము మరి ఇటీవలనే కాంగ్రెస్ పార్టీ ఏదైతే తప్పుడు ప్రచారం చేసిందో ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, నిధులు తగ్గిస్తూ ఉన్నారు అని కాకుండా మరి 9% అధిక నిధులు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. 88,000 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి దేశంలో ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 96,000 క్రోర్స్ ఈ యొక్క జీ రామ్జీకి నిధులు పెంచడం జరిగిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఫెర్టిలైజర్ కోసం అది కూడా తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎరువుల మీద పెరుగుతున్నటువంటి సబ్సిడీని కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ ఈరోజు రైతులకు మరి ఎరువులు సరఫరా చేస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని సందర్భంగా మనం చేస్తున్నాను. ఇక మేడారం జాతర కోసం కేంద్రం 3.7 కోట్ల రూపాయలు ఇచ్చిందని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రం ఇచ్చే నిధులు నేరుగా మంత్రుల చేతికి రావని చెప్పారు. నిధులు వస్తే పంచుకోవచ్చని మంత్రులు చూస్తున్నారేమో అని విమర్శలు చేశారు. మేడారం జాతర కోసం కేంద్రం నిధులు ఇచ్చింది అని చెప్పడానికి ఆర్డర్ కాపీ కూడా తన దగ్గర ఉందన్నారు. ఆ నిధులు రావటానికి ఒక సిస్టమ్ ఉంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిగా నేను ఏదైనా రెస్పాన్సిబుల్గా చెప్తాను. 3,70,00,000 రూపాయలు అంటే తీసుకొచ్చాలి చేతులు పెట్టరు కదా, తీసుకొచ్చాలి చేతిలో నేను క్యాష్ బ్యాగ్ పెట్టలేను కదా పంచుకోవడం కోసం. అదంతా కూడా ఆ 3,70,00,000 ఇవ్వాలంటే కూడా మేడారం డెవలప్మెంట్ కోసం వీళ్ళు ప్రపోజల్స్ పంపించారు. దానికోసం కేటాయింపులు చేశాం. వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. గతంలో 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఇచ్చేటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం. నేను టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు, కల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు దాన్ని పెంచాం. ఈ సంవత్సరం మరింత పెంచాం. 3,70,00,000 రూపాయలు నా బాధ్యత. అది
రాష్ట్ర ప్రభుత్వానికి చేరుకునే విధంగా నేను తీసుకుంటా బాధ్యత. మంత్రులకు అందరు శాంతంగా ఉండు, మనం పంచుకోకుండా మంచిగా ఖర్చు పెట్టమను.